అనకాపల్లి జిల్లా అప్పలరాజపురంలో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మాడుగుల నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. అలాగే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ గవిరెడ్డికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతపురం జిల్లా ఎర్రపోరేపల్లిలో ఎమ్మెల్యే అమినేని సురేంద్రబాబు పర్యటించారు. లబ్దిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేశారు. గ్రామంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని గుర్తించిన ఎమ్మెల్యే త్వరలోనే తార్ రోడ్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. అలాగే స్కూల్కు వెళ్లే విద్యార్థులు బస్సు సౌకర్యం కల్పించాలని కోరగా త్వరలోనే ఏర్పాటు చేస్తామని సానుకూలంగా స్పందించారు. కొమరంభీం జిల్లా చెలిమేల గ్రామంలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందిన ఘటనపై మంత్రి జూపల్లి సానుభూతి వ్యక్తం చేశారు. మంత్రి సీతక్కతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి తక్షణ ఆర్థిక సహాయంగా 30,000 రూపాయలు అందజేశారు. అలాగే 10 లక్షల ఎక్స్ గ్రేషియా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కుటుంబానికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు గ్రామంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో కుటుంబ ప్రభుత్వం పెన్షన్లు అందిస్తోందని చెప్పారు. ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్ పంపిణీ చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్టు తెలిపారు. నల్గొండ జిల్లా కొండాపురంలో యథేచ్ఛగా అక్రమ మట్టి తవ్వకాలు కలకలం రేపాయి. అధికారులు అనుమతించాలని బుకాయిస్తూ వైష్ణవి కన్స్ట్రక్షన్స్ చేపట్టిన మట్టి తవ్వకాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. అనుమతి పత్రాలు చూపించాలంటూ డిమాండ్ చేయడంతో పర్మిషన్ ఇవ్వలేదని అధికారులు తెలిపారు. అయితే తవ్వకాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ప్రభుత్వ స్కూల్స్, కాలేజీలో ప్రతిభ కనపరిచిన 45 మంది విద్యార్థులను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సత్కరించారు. మడ్ఫోర్డ్ స్కూల్లో అభినందన సభ నిర్వహించి విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్ తో ప్రశంసా పత్రాలను అందజేశారు. ప్రభుత్వ విద్యా సంస్థలో చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించిన స్టూడెంట్స్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పెన్షన్లు పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 2,21,359 మంది లబ్దిదారులకు పెన్షన్లు అందిస్తున్నామని అన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం ద్వారా 96,77,00,000 రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. లబ్దిదారులకు సామాజిక భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా పెన్షన్ల పంపిణీ జరుగుతోందని కలెక్టర్ అన్నారు. యాదాద్రి భువనగిరిలో కొత్తగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్, ఎంపీ చామల కిరణ్ కుమార్, జిల్లా కలెక్టర్ అనురాగ్ తదితరులు పాల్గొన్నారు. కొత్త గృహాలకి అడుగుపెట్టిన లబ్దిదారులకు ఎమ్మెల్యే అనిల్ పట్టు వస్త్రాలు సమర్పించారు. తమ ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేస్తోందని అన్నారు.